ఇక హుస్సేన్ సాగర్ లో వరదతో బ్యాక్ వాటర్ అంతకంతకు పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం కురిసిన వానతో వరద ప్రవాహం పెరిగి లుంబిని పార్క్ లోకి నీళ్లొచ్చేశాయి. దీంతో ముందు జాగ్రత్తగా బోటింగ్ ను నిలిపేశారు అధికారులు. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కార్తీక్ అందిస్తారు. ఓవర్ టు యు కార్తీక్. మళ్ళీ వర్షం స్టార్ట్ అవ్వడంతో ఒక్కసారిగా హుస్సేన్ సాగర్ కు ఫ్లో మొత్తం పెరిగింది. మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాం. హుస్సేన్ సాగర్ లోని ఏదైతే మనకు లుంబిని పార్క్ లో ఉన్నాం, లుంబిని పార్క్ లో కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఫ్లో మొత్తం హుస్సేన్ సాగర్ ఫ్లో చూసుకుంటే మొత్తం కూడా 513.80 మీటర్స్ ఉంది. దీంతో లుంబిని పార్క్ మొత్తం కూడా దగ్గర వరకు కూడా వాటర్ వచ్చాయి. మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. దీంతో లుంబిని పార్క్ అయితే దాన్ని వాటర్ కూడా లుంబిని పార్క్ లోపలికి వచ్చేంత నీరు దగ్గర వరకు కూడా నీరు వచ్చిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. లాస్ట్ మెట్టు వరకు మొత్తం కూడా నీళ్ళ వాటర్ వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన అధికారి కూడా ఉన్నాడు. మనం సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇప్పుడు లుంబిని పార్క్ లో జనరల్ గా నీటి మట్టం పెరిగింది, ఎంత నీటి మట్టం వరకు పెరిగింది, ఎట్లా ఉంది, ఏమన్నా బోటింగ్ ఏమన్నా నిలిపివేశారా, ఎట్లా ఉంది పరిస్థితి? మామూలుగా సాధారణ స్థాయి కంటే 3 నుండి 3.5 ఫీట్లు నీళ్ళు ఇంకా ఎక్కువ పెరిగాయి. కాబట్టి బోటింగ్ వాళ్ళను టూరిజం బోటింగ్ అనేది టూరిజం వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మేము వాళ్ళందరం మేము కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ ఈ విధులు నిర్వహిస్తూ ఉంటాము. వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి బోట్లు ఆపేయండి అంటే వాళ్ళు మా రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కూడా ఈ భద్రతా దృష్ట్యా వాళ్ళు నిన్నటి నుండి బోటింగ్ మొత్తం ఆపేయడం జరిగింది. అంటే జనరల్గా ఎంత ఫీట్స్ వరకు ఉంటేనే బోట్లు అనుమతిస్తారు? ఇప్పుడు ఎంత ఫీట్స్ ఉన్నాయి, మీరు ఏమైనా చూపించగలుగుతారా? ఇక్కడ మనకు ఈ దాదాపు ఒక 3 మెట్ల కింది వరకు వెళ్తే మనం ఇక్కడ కిందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే ఈ బోటింగ్లో మనం అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. 3 ఫీట్ల కింద అయితే అంతవరకు ఆ కింది స్థాయిలో వెళ్తేనే బోటింగ్ కరెక్ట్ ఉంటుంది. అప్పుడు మనం అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొత్తం దాదాపు నీటి మట్టం చాలా పెరగడంతో మొత్తం బోట్లే పైకి వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు చాలా ఇది భద్రతా దృష్ట్యా దీంట్లో ప్రయాణించని పరిస్థితి బోటింగ్ చేయడం. 3-4 రోజుల నుంచి కూడా వర్షం పడుతుంది సిటీలో. ఇది తగ్గిందా ఏమైనా? బోటింగ్ నిలిపివేయడంతో ఏమైనా బోటింగ్ తగ్గిందా? కొంచెం తగ్గింది. సందర్శకులు చాలా వరకు తగ్గారు. ముఖ్యంగా మా దగ్గర ఎప్పుడు డైలీ 3 నుండి 5,000 సందర్శకులు సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆదివారం అయితే దాదాపు 10,000 వరకు వస్తూ ఉంటారు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ మీడియా సాయం వల్ల చాలామంది ఈ బయటి రాష్ట్రాల వారు కూడా హైదరాబాద్ రావడానికి వెనుక ముందు ఆలోచించే ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ దృష్ట్యా మ్యాక్సిమం ఇది దాదాపు మీడియా ద్వారానే ప్రజలకు ఈ న్యూస్ తొందరగా చేరువేస్తుంది కనుక వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుతం మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా మేము పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పే టికెట్లు ఇస్తున్నాము. 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి. మరి ఇంత పెరిగే అవకాశం ఉంది, ఫ్లో మొత్తం పెరిగే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితుల్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? లోపల పార్క్ లో కూడా వాటర్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? పార్క్ లో కనుక వాటర్ వచ్చేస్తే మేము దాదాపు మూసివేస్తాం. ఎందుకంటే ఎవరికి ఇబ్బందిగా తెలిసి తెలియక చిన్నపిల్లలు వచ్చేస్తారు. అప్పటికి సెక్యూరిటీ గార్డులు అందరూ అప్రమత్తం చేస్తాం. సెక్యూరిటీ గార్డులు ఇక్కడ నిరంతరంగా విజిల్ చేస్తూ అదేస్తూ వాళ్ళను రానియకుండా మేము చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాము. ఇంకా అనుకోని సంఘటనలు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. చూస్తున్నాం మనం విజువల్స్ లో చూడొచ్చు. బోట్లన్నీ కూడా బోట్లతో పాటు వాటర్ లెవెల్ అయితే హై లెవెల్ వాటర్ హై అలర్ట్ అయిపోయింది. వాటర్ భారీ ఎత్తున హుస్సేన్ సాగర్ లోకి శివారు చెరువులన్నీ నిండడంతో భారీ ఎత్తున హుస్సేన్ సాగర్ కు వాటర్ వస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి లుంబిని పార్క్ లో బోటింగ్ మొత్తం నిలిపివేశారు. అత్యధికంగా హైదరాబాద్ లుంబిని పార్క్ కు ప్రత్యేకంగా రోజుకు సుమారుగా అధికారులు చెప్తున్న ప్రకారం భారీ ఎత్తున సందర్శకులు వస్తుంటారు. కానీ ఏదైతే ఈ వర్షం పడుతున్న నేపథ్యంలో కొంచెం సందర్శకులు తగ్గినట్టుగా చెప్తున్నారు. కానీ మనం విజువల్స్ లో చూడొచ్చు, అసలు సందర్శకులు అంటే చాలా తక్కువ మంది కనిపిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తం కూడా అంటే టోటల్ గా 2-3 డేస్ నుంచి వర్షం పడుతున్న నేపథ్యంలో మొత్తం కూడా తక్కువైన పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా అంటే సిచ్యువేషన్ మాత్రం ఓవరాల్ గా చూసుకుంటే వర్షం 2-3 రోజులు కూడా వానలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ లుంబిని పార్క్ వద్ద పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇంకా కొంచెం కనుక వాటర్ లెవెల్ పెరిగితే మొత్తం కూడా పార్క్ మొత్తం కూడా క్లోజ్ చేస్తామని కూడా ఇటు అధికారులు చెబుతున్నారు. మన కొందరు సందర్శకులు కూడా వచ్చారు. అడిగి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉంది? వెస్ట్ బెంగాల్. ఇట్స్ నాట్ అరేంజ్ ది బోట్, వై ఆర్ యువర్ ఫీలింగ్? अच्छा नहीं लग रहा है. ఓకే, మనం చూసుకోవచ్చు. అంటే మొత్తం కూడా అందరు కూడా ఇక్కడ కొద్ది మంది మాత్రమే సందర్శకులు వచ్చారు. మొత్తం కూడా పార్కు అంతా కూడా ఖాళీ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. ఓవరాల్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ నుంచి లుంబిని పార్క్ నుంచి పరిస్థితి ఇది.